మన నెక్స్ట్ పార్టిసిపెంట్ నారాయణ స్కూల్ రింగ్ రోడ్ స్టూడెంట్స్ జోష్య, కుసుమప్రియ, వినీల. వీరు మాట్లాడబోతున్న అంశం మాస్టరింగ్ యాంగర్, టెక్నిక్స్ ఫర్ అకాడమిక్ సక్సెస్. Silence, please. Jai Shri Ram. Jai Shri Ram. Jai Shri Ram. Shri Raghavam Dasarathatmajam Aprameyam सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि. జై శ్రీరామ్. సరే, మొదలు పెట్టే ముందు నాదొక చిన్న ప్రశ్న అడగమంటారా? అయితే మీలో ఇప్పటి వరకు కోప్పడిన వారు ఉన్నారా? ఎంతమంది? నిజంగానా? అయితే కోపం సహజమైనదేనన్నమాట. మరి కోపం మంచిదా చెడ్డదా? ఉదాహరణకు ఒక కత్తిని చూద్దాం. అది ఒక దొంగ చేతిలో ఉంటే ప్రాణం తీస్తుంది, అదే ఒక వైద్యుని చేతిలో ఉంటే ప్రాణం పోస్తుంది. ఇక్కడ కత్తికి మంచి చెడు ఉండవు, అది ఉపయోగించే వ్యక్తిని బట్టి ఉంటుంది. కోపం కూడా ఇంచుమించు అలాంటిదే, కానీ అది ఉపయోగించే సందర్భాన్ని బట్టి ఉంటుంది. అంటే మనం కోపాన్ని ఏ సందర్భంలో ఎలా వాడుతున్నాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి కోపం అంటే ఏమిటి? కోపం ఇదొక ఎమోషన్, అంటే ఒక భావోద్వేగ స్థితి. మనకు ఎప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు మన హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ పెరుగుతాయి. కోపం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, అనర్థాలు ఉన్నాయి, కానీ ప్రయోజనాల కంటే అనర్థాలే ఎక్కువ. అసలు కోపం ఎందుకు వస్తుంది? కోపం రావడానికి గల ముఖ్య కారణాలు గత అనుభవాలు, ఇతరుల ప్రవర్తన, ద్రోహం, అవమానం లేదా దుఃఖం లాంటి భావోద్వేగాలు. మరీ ముఖ్యంగా మన కోరికలు. ఎప్పుడైతే మన కోరికలు తీరవో అప్పుడు మనకు కోపం వస్తుంది. కోపం చాలా రకాలుగా ఉంటుంది. దీనిని నియంత్రించుకోవటం మనకు చాలా అవసరం. అసలు కోపాన్ని ఎందుకు నియంత్రించుకోవాలి? అలా చేయకపోతే ఏమవుతుంది అంటే, కోపాన్ని నియంత్రించుకోలేకపోతే మనం ఎటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? సరే, కోపాన్ని నియంత్రించుకోవటం ద్వారా మనకు శారీరక ఆరోగ్య ప్రయోజనాలు, మానసిక మరియు భావోద్వేగ ప్రయోజనాలు, సామాజిక మరియు సంబంధాల ప్రయోజనాలు కలుగుతాయి. ఒకవేళ అలా చేయలేకపోతే, అంటే కోపాన్ని నియంత్రించుకోలేకపోతే మనం చాలా పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకు, కోపం వల్ల రావణుడి పతనం. రావణుడి కోపం మరియు అహంకారం అతన్ని సీతను అపహరించడానికి దారితీసింది. అది రాముడితో యుద్ధానికి దారితీసింది. ఇక్కడ రావణుడు కోపాన్ని మరియు అతని ప్రతీకార కోరికని నియంత్రించుకోలేకపోయాడు. అది అతని పతనానికి మరియు రాజ్యనాశనానికి కారణమయ్యింది. అనియంత్రిత కోపంపై మరింత పరిశోధన చేసిన నా స్నేహితురాలు దీన్ని కొనసాగిస్తుంది. ఇప్పుడు మనం అనియంత్రిత కోపం గురించి ఒక ఉదాహరణను చూసాం కదా. అయితే దీనిపై మనం ఇంకొక చిన్న ఉదాహరణను పరిశీలిద్దాం. అదేంటనుకుంటున్నారా? కోపం వలన హనుమంతుల వారికి కలిగిన ఆందోళన. మీరందరూ ఆలోచించవచ్చు, అసలు
కోపం వలన హనుమంతుల వారికి ఎందుకు ఆందోళన కలిగింది అని. అయితే సుగ్రీవాజ్ఞ మేరకు సీతాన్వేషణలో భాగంగా హనుమంతుల వారు లంకకు వెళ్తారు. అయితే విభీషణుని సలహాతో రావణాసురుడు హనుమంతుణ్ణి చంపాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు. అయితే రావణుడు ఇలా ఆదేశిస్తారు, ఈ వానరాన్ని చంపకండి, వానరులకు వారి తోకలు ఎంతో ప్రియమైనవి అని చెప్పబడింది. ఇతని తోకకు నిప్పు అంటించండి. అప్పుడు ఇతని రాజ్యానికి తిరిగి వెళ్ళినప్పుడు ఇతని కుటుంబ సభ్యులకు రాజ్య ప్రజలకు ఇతను దయనీయంగా కనబడతారు. ఇతని తోకకు నిప్పు అంటించి లంకానగర వీధుల్లో ఊరేగించండి అని ఆదేశిస్తారు. అయితే రావణుడు ఆదేశాలు విన్న రాక్షసులు హనుమంతుని తోకకు బట్టలు కట్టి ఆ బట్టలపై నూనె పోసి అతని తోకకు నిప్పు అంటిస్తారు. హనుమంతుల వారిని దహనమైన తోకతో లంకానగర వీధుల్లో ఊరేగించడం మొదలు పెడతారు. రాక్షసులు, వారి భార్యలు, పిల్లలు, పెద్దలు అందరూ ఈ దృశ్యాన్ని చూడటానికి వస్తారు. అయితే హనుమంతుల వారు ఇలా ఆలోచిస్తారు, ఇదేమిటి, వీరందరూ నిప్పును చూసి దూరం జరుగుతున్నారు, మరి నా తోక కదా నిప్పు అంటించారు, మరి నాకెందుకు ఎలాంటి అసౌకర్యము కలగటం లేదు అని హనుమంతుల వారు ఆలోచిస్తారు. అయితే ఇది ఇలా అయి ఉండొచ్చు కదా, సీతాదేవి నా కోసం అగ్నిదేవుని ప్రార్థించడం, అలాగే నాకు ఎప్పుడూ శ్రీరాముని వారి ఆశీస్సులు తోడుగా ఉంటాయి కదా, అతని ఆశీస్సుల వల్లనే కదా నాకు మైనాకుడు అతిథి సత్కారాల కోసం స్వాగతం పలికింది, అలాగే నా తండ్రి వాయుదేవుడి సహకారం వల్లని కూడా ఇలా జరిగి ఉండొచ్చు. అయితే ఈ రావణాసురుడు నా సీతామాతను అపహరించి నా శ్రీరాముణ్ణి చాలా బాధ పెట్టారు. ఇప్పుడు నాకు ఈ నిప్పు వల్ల ఎలాగో ఎటువంటి అసౌకర్యము కలగటం లేదు కదా, అయితే నేను నా శక్తితో వీరందరినీ అంతం చేస్తాను అని ఆలోచిస్తారు. అయితే అప్పుడు హనుమంతుల వారు విభీషణ్ భవనానికి తప్ప మిగిలిన అందరి భవనాలకు మరియు అందరి ఇళ్లకు నిప్పును అంటించడం ప్రారంభిస్తారు. అయితే మొత్తం లంకా నగరాన్ని మంటల్లో చూసిన హనుమంతుల వారు ముందు ఆనందానికి గురైన తర్వాత ఆందోళనకి గురయ్యారు. ఎందుకంటే అతను ఇలా ఆలోచిస్తారు, అయ్యయ్యో నేను సీతాదేవి కూడా ఇదే లంకలో ఉన్నారు అని మర్చిపోయానే, ఒకవేళ సీతాదేవికి ఏమైనా అయితే నేను శ్రీరామ సుగ్రీవులకు ఏం సమాధానం చెప్పాలి అని అతను కోపంలో చేసిన ఇలాంటి చర్యకు అతను ఎంతో బాధపడతారు మరియు ఆందోళనకు గురవుతారు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం ఏదైనా పని చేసేటప్పుడు కోపంతో కాకుండా ఆలోచనతో చేయాలి. మనం కొన్నిసార్లు కోపంతో చేసే పనులు అనర్థాలకు దారితీయవచ్చు. అయితే ఇప్పటి వరకు మనం అనియంత్రిత కోపం, అన్కంట్రోల్డ్ యాంగర్ యొక్క పరిణామాల గురించి తెలుసుకున్నాం కదా. అయితే అన్కంట్రోల్డ్ యాంగర్ని కంట్రోల్డ్ యాంగర్గా మార్చడం అసలు సాధ్యమవుతుందా, అవ్వదా? అన్కంట్రోల్డ్ యాంగర్ని కంట్రోల్డ్ యాంగర్గా మార్చడం చాలా ఈజీ. మీరు దీనికోసం కొన్ని చర్యలను తీసుకోవాల్సి వస్తుంది. అవేంటంటే, మీకు కోపం వచ్చినప్పుడు గట్టిగా ఊపిరి పీల్చుకోండి. మీకు బాగా కోపం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడకండి. నెమ్మదిగా మరియు సూటిగా మీ భావాలను ఎదుటివారికి చెప్పండి. దీని వలన ఎదుటివారు మీ భావాలను సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. మరియు అత్యంత ముఖ్యమైనది ఏంటంటే, మీకు కోపం వచ్చినప్పుడు ఇలా ఆలోచించండి, ఇప్పుడు నేను కోప్పడితే తర్వాత నేను సంతోషపడతానా లేదా బాధపడతానా? అసలు నాకు వచ్చిన ఈ కోపం మంచిదా చెడ్డదా? ఇప్పుడు నేను కోపడడం వలన ఇతరులకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా? ఇలా ఆలోచించటం ద్వారా మనం మన కోపాన్ని నియంత్రించుకోవచ్చు. అయితే అన్కంట్రోల్డ్ యాంగర్ని కంట్రోల్డ్ యాంగర్కి మార్చడంలో మనకి కొన్ని అవరోధాలు ఎదురవుతాయి. అయితే ఇప్పుడు ఆ అవరోధాలను ఎలా అధిగమించాలో తెలుసుకుందాం. అసలు అవరోధాలను అధిగమించాలంటే ఏం చేయాలి? సరే, నేను చెప్తాను. అవరోధాలను అధిగమించాలంటే ముందు ఆ అవరోధాల్లో ఉన్న అవకాశాలను గుర్తించాలి. మీరందరూ ఇలా అనుకోవచ్చు, అసలు అవరోధాల్లో ఎలా అవకాశాలు ఉంటాయి? అసలు సమస్యల్లోనే వాటి పరిష్కారాలు ఉంటాయా? అయితే సమస్యల్లోనే వాటి పరిష్కారాలు కూడా ఉంటాయి. ఎలాగంటే, ఇప్పుడు రామాయణం నుంచి దీనికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. అయితే నేను ముందు మీకు వివరించినట్టుగా
హనుమంతుని తోకకు నిప్పు అంటించి లంకానగర వీధుల్లో ఊరేగించుతున్నప్పుడు అతను అలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా అవకాశాల కోసం వెతికారు. ఇది ఒక మంచి నాయకుడి లక్షణం. ఒక నాయకుడు సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోడు, దాన్ని ఎలా పరిష్కరించాలి అని దానిలో ఉన్న అవకాశాన్ని వెతుకుతారు. మనం కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ఆ సమస్యను నేను ఎలా అధిగమించాలి, ముందు ఆ సమస్యలో ఉన్న అవకాశం ఏమిటి అని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు మనకు ఆ సమస్య సులభంగా తీరిపోతుంది. ఇప్పటి వరకు మనం కోపం అంటే ఇది, కోపం అంటే అది అని తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు అసలు హనుమంతుల వారు కోపం గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. ధన్యాస్తే పురుష శ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపం ఉత్తితం నిరుందంతి మహాత్మానో దీప్తమగ్నిం ఇవాంభస. అయితే దీని భావం ఏమిటంటే, ఒక మనిషి కోపం కంట్రోల్లో ఉన్నప్పుడు అతను చెడు కార్యాలకు పాల్పడవచ్చు, అతను జ్ఞానులతో కఠినంగా ఉండవచ్చు, అతను పెద్దలతో కూడా కఠినంగా ఉండవచ్చు. కోపంలో అతను చేసే పాపపు కార్యాలకు అసలు హద్దే ఉండదు. క్రుద్ధ పాపం న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచా నరః సాధూన్ అధిక్షిపేత్. దీని భావం ఏమిటంటే, ఒక మనిషి కోపం కంట్రోల్లో ఉన్నప్పుడు ఏది కరెక్ట్ మరియు ఏది రాంగ్ అనే నిర్ణయించే వివక్షను కోల్పోతారు. మరియు అతను ఆమోదయోగ్యం కాని విధంగా ప్రవర్తిస్తారు మరియు మాట్లాడతారు. ఏదైతే విధంగా సర్పం తన చర్మాన్ని పారద్రోలుతుందో, సహనం క్షమాయేవ ద్వారా తన కోపాన్ని పోగొట్టుకోగల వ్యక్తి అద్భుతమైన వ్యక్తి. ఇప్పుడు కోపం గురించి మరిన్ని విషయాలు మా స్నేహితురాలు జోష్య మాటల్లో తెలుసుకుందాం. అవును, ఇంతవరకు మీరు విన్న దాంట్లో అసలు మీకేం అర్థమైంది? అదంతా సరే. మొదట్లో మీకు ప్రశ్న అడిగాం, గుర్తుందా? కోపం మంచిదా లేదా చెడ్డదా? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది కోపం అనేది మంచిదా లేదా చెడ్డదా అని. రామాయణంలో సీతాన్వేషణ సమయంలో రాముడు మరియు వానరసేన అంతా కలిసి సముద్ర తీరానికి చేరుకుంటారు. అప్పుడు రాముడు, విభీషణ, ఇప్పుడు నీ సలహా ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు విభీషణుడు, రామా, ఈ సముద్రం మీద సేతును నిర్మించకుండా ఆ దేవతలు కూడా లంకలో ప్రవేశించలేరు. నువ్వు సముద్రుడిని ఉపాసించు, అప్పుడు సముద్రుడు ఖచ్చితంగా మనకు సేతును నిర్మించడానికి సహాయం చేయవచ్చు అని అంటాడు. అప్పుడు రాముడు 3 రోజులు కఠిన నియమాలతో సముద్రుడిని ఉపాసిస్తాడు. అయినా సముద్రుడు ప్రత్యక్షం అవ్వడు. అప్పుడు రాముడికి చాలా కోపం వస్తుంది. అప్పుడు రాముడు తన విల్లును సముద్రం మీదకు ఎక్కుపెట్టి, ఓ సముద్ర, నీకెంత అహంకారం! 3 రోజులు నేను నిన్ను ప్రార్థించినా నువ్వు రావా? ఇప్పుడు నేను నిన్ను నా అస్త్రంతో ఇంకింపజేస్తాను, అప్పుడు నువ్వు అసలు ఏం చేయగలవు? అప్పుడు మా వానరసేన మొత్తం ఎటువంటి వారధి అవసరం లేకుండానే సముద్రంలో నడిచి వెళ్ళిపోగలరు అని అంటాడు. అప్పుడు సముద్రుడు, శరణు రామా, నన్ను క్షమించు అని ప్రార్థిస్తాడు. వెంటనే రాముడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. అంటే ఇక్కడ రాముడి కంట్రోల్లో కోపం ఉందా, కోపం కంట్రోల్లో రాముడు ఉన్నాడా? రాముడి కంట్రోల్లోనే కోపం ఉంది. అంటే ఇక్కడ రాముడి కోపం ఎలాంటిదంటే, తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద ఉండే కోపం లాంటిది. తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద కోపం ఎప్పుడైనా ఎక్కువసేపు ఉంటుందా? వేగంగానే వెళ్ళిపోతుంది. ఇక్కడ కోపం అనేది మంచిది. మరి కోపం ఎప్పుడు చెడ్డది? మహాభారతంలో దుర్యోధనుడు ఉన్నాడు. అతను ఎప్పుడూ చాలా కోపంగా ఉండేవాడు. అతని కోపం చాలా తప్పుడు నిర్ణయాలకు దారితీసింది. చివరకు అది కురుక్షేత్ర యుద్ధం దాకా వెళ్ళింది. అంటే కోపానికి మంచి చెడు అనేది ఉండదు, అది మన దృష్టికోణం. మనం దాన్ని మంచి కోసం కంట్రోల్ చేసుకొని ఉపయోగిస్తే అది మంచిది, మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. అదే ఆ కోపం అన్కంట్రోలబుల్గా ఉంటే అది చెలి ఫలితాలను ఇవ్వవచ్చు. మరి ఇంతవరకు కోపం గురించి చెప్పాను కదా, మరి కోపం గొప్పదా లేదా సహనం గొప్పదా? సహనమా? అయితే సరే,
మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో భీష్ముడు కోపగించుకోలేదు. ఇక్కడ తప్పు. భీష్ముడు కోపగించుకోవాలి, సహనం పాటించకూడదు. అంటే ఇక్కడ కోపం చూపించాల్సిన చోట సహనం చూపించడం కూడా తప్పే. అలాగని కోపం గొప్పదంటారా? కాదు. రావణుడు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు, వాళ్ళిద్దరికీ కోపగించుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. వాళ్ళకి సహనం అవసరం. అంటే కోపం, సహనం రెండు దృఢమైన భావోద్వేగాలు. ఏవి ఎక్కడ ఉపయోగించాలో అవి అక్కడే ఉపయోగించాలి. ఇది మనకు రామాయణం నేర్పిస్తుంది. నేను మీకు ఒక చెప్తా. రీసెంట్గా ఒక తండ్రి ఒక కార్ను కొంటాడు. వాళ్ళ బాబు కార్ మీద ఏవో స్క్రాచెస్ పెడతాడు. తండ్రి బాగా కోప్పడి పిల్లవాడను గోడకి ఇసిరేస్తాడు. ఆ పిల్లవాడికి చాలా ఇబ్బందులు వస్తాయి, నరాలు చచ్చుబడిపోతాయి, తలకి పెద్ద దెబ్బ తగులుతుంది. అప్పుడు అతనికి మేజర్ ఆపరేషన్ అవుతుంది. తండ్రి ఇదంతా అయ్యాక కార్ మీద ఏం గీశాడు అని వచ్చి చూసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అసలు దాన్ని మర్చిపోలేడు, చాలా బాధపడతాడు. అసలు ఇంతకీ ఆ కార్ మీద ఏముందో తెలుసా? ఐ లవ్ యూ డాడీ అని ఉంటుంది. ఆ తండ్రి అదే ఒక్క నిమిషం ఆలోచించి తన పిల్లవాడు ఏం రాశాడు అసలు ఈ కార్ మీద అని చూసింటే ఆ పిల్లవాడికి ఏమైనా అయ్యుండేదా? ఒకవేళ కార్కి ఏమైనా అయ్యిందనుకోండి, అలాంటి కార్లు కొన్ని వందలు కొనుక్కోవచ్చు, కానీ పిల్లవాడిని మళ్ళీ వెనక్కి రాలేరు కదా. కోపం అనేది మన చేతిలో ఉన్న ఒక దృఢమైన ఆయుధం. ఇది మనకు సమాజానికి ఉపయోగపడే రీతిలో శ్రీరామచంద్ర ప్రభువు నడిపించాలి, రామాయణం నడిపించాలి నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాము. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, వారధి టీంకు, వాల్మీకి రీసెర్చ్ సెంటర్కు, మా పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కోపం మన కంట్రోల్లో ఉండాలా, మనం మన కంట్రోల్లో ఉండాలా, మనం కోపం కంట్రోల్లో ఉండాలా? మనమే కోపం కంట్రోల్లో ఉండాలి. కోపం మన కంట్రోల్లో ఉండాలి. మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి అని చక్కగా వివరించిన నారాయణ స్కూల్ రింగ్ రోడ్ స్టూడెంట్స్ని సత్కరించవలసిందిగా మన నారాయణం కుటుంబ సభ్యులు రమ్యశ్రీ గారిని, గౌరీ నిత్య గారిని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.